తిరుమలలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. గోకులం విశ్రాంతి భవనంలోని క్యాంప్ ఆఫీసులో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి జాతీయ జెండాను ఎగురవేశారు. ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఫలితంగా మనకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు వెంకయ్య చౌదరి. వారి స్ఫూర్తితో విలువలతో కూడిన వ్యవస్థలో భాగంగా భక్తులందరికీ నిస్వార్థంగా సేవలందించాలని పిలుపునిచ్చారు. అధునాతన సాంకేతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక మానవీయ విలువలను పెంచాల్సిన బాధ్యత టీటీడీపై ఉందన్నారు. అందుకు అనుగుణంగా టీటీడీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి విలువలతో పనిచేయాలన్నారు అదనపు ఈవో. ఇటీవల కాలంలో టీటీడీ ఎన్నో కొత్త కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. భక్తుల కోసం నిరంతరం కష్టపడుతున్న ఉద్యోగులు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు వెంకయ్య చౌదరి. స్వామివారి భక్తులకి, టీటీడీ ఉద్యోగులకి, అలానే ప్రెస్ పీపుల్కి, ప్రపంచవ్యాప్తంగా కూడా స్వామివారిని నిరంతరం స్మరించుకునే భక్తులకి, అలానే ఎస్యూబీసీ ఛానల్ ద్వారా నిరంతరం స్వామివారి కార్యక్రమాలను చూస్తూ భక్తిలో నిమగ్నమైన భక్తులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం కాలంలో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 15th, ఈ ఆగస్ట్ 15th ఈ సంవత్సర కాలంలో టీటీడీలో అనేకమైన మార్పులు, సంస్కరణలు తీసుకురావటం జరిగింది. మీ అందరూ కూడా చూస్తున్నారు. భక్తుల యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా దర్శనం కానించి, కాటేజెస్ కానివ్వండి, శానిటేషన్కి సంబంధించి కానివ్వండి, అలానే అన్నదానానికి సంబంధించి కానీ, అలానే వాళ్ళ యొక్క వెల్బీయింగ్, ఓవరాల్గా వెల్బీయింగ్, హెల్త్ రిలేటెడ్ కానీ, అలానే ఇటువంటి ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా కానీ టీటీడీ చాలా బ్రహ్మాండంగా కూడా హ్యాండిల్ చేసింది. చాలా వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సర కాలంలో వాళ్ళ భక్తుల యొక్క మన్నలను చూడగలటంలో టీటీడీ విజయం సాధించని చెప్పచ్చు. ఈ సందర్భంగా ఈ విభాగాల్లో ఇన్వాల్వ్ అయిన అందరికి కూడా, టీటీడీ ఉద్యోగులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళ మీద మరింత బాధ్యత పెరిగిందని